హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ది ఛానల్ కెమిస్ట్రీ విత్ రామ్మోహన్. మనం ఈ వీడియోస్లో హాలో ఆల్కెన్స్ యొక్క ప్రిపరేషన్ చూస్తున్నామమ్మా. సో నెక్స్ట్ ఈ వీడియోలో మనం చెప్పుకునేది ఏంటంటే టూ ప్రిపరేషన్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా. అవి వన్ ఈజ్ ఫ్రమ్ సిల్వర్ సాల్ట్స్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్. Halo alkenes prepared from silver salts of fatty acids. The next one is halogen exchange method. ఈ టూ మెథడ్స్ గురించి ఈ వీడియోలో మీకు చెప్పడం జరుగుతుందమ్మా. ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ ఇంకా చేయకపోతే కనుక చేసుకోండమ్మా. నా వీడియోస్ నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో లెట్స్ స్టార్ట్స్ ది క్లాస్. ఫ్రమ్ సిల్వర్ సాల్ట్స్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్. Halo alkenes prepared from silver salts of fatty acids. In this method, we prepared alkyl chlorides and alkyl bromides. Alkyl chloride and alkyl bromide. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ మెథడ్లో క్లోరిన్ ఆర్ బ్రోమిన్ రియాక్ట్ విత్ సిల్వర్ సాల్ట్స్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ carbon tetrachloride to produce corresponding alkyl halides. ఇక్కడ మనకి ఫామ్ అయ్యే ఆల్కైల్ హాలైడ్స్ మనం తీసుకున్న ఈ సిల్వర్ సాల్ట్స్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్లో ఉన్న కార్బన్స్ కన్నా లెస్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ తోటి ఫామ్ అవుతుంది. ఓకేనా? Like we can take RCOOAC. It is a silver salt of fatty acid. It react with chlorine in presence of carbon tetrachloride to produce alkyl chloride, carbon dioxide and silver chloride. ఒకలా అబ్జర్వ్ చేస్తే కనుక ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎలిమినేట్ అవుతుంది. అందువల్ల మనకి ఈ సాల్ట్లో ఉన్న కార్బన్స్ కన్నా తక్కువ కార్బన్స్తో మనకి ఆల్కైల్ హాలైడ్ అనేది వస్తుంది. అదేవిధంగా సిల్వర్ సాల్ట్స్ ఇట్ రియాక్ట్ విత్ బ్రోమిన్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ కార్బన్ టెట్రాక్లోరైడ్, ఆల్కైల్ బ్రోమైడ్, carbon dioxide and silver chloride, silver bromide is byproducts. Silver bromide are byproducts. సో ఇక్కడ ఈ రెండు రియాక్షన్లో కూడా మనకి ఏమొస్తున్నాయమ్మా, కరస్పాండింగ్ ఆల్కైల్ హాలైడ్స్ వస్తున్నాయి. అదేవిధంగా కార్బన్ డైఆక్సైడ్, అదేవిధంగా సిల్వర్ సాల్ట్ అనేవి బై ప్రోడక్ట్ కింద రావడం జరిగింది. దిస్ రియాక్షన్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ అన్స్డెక్కర్ రియాక్షన్. దిస్ రియాక్షన్ ఆల్సో ఇస్ కాల్డ్ యాజ్ అన్స్డెక్కర్ రియాక్షన్. ఓకే, ఇక్కడ అయోడైడ్ ప్రిపేర్ చేయలేమా. సో ఇన్ దిస్ రియాక్షన్, ఇన్ దిస్ మెథడ్ రియాక్ట్ విత్ అయోడిన్ టు ప్రొడ్యూస్ కరస్పాండింగ్ ఎస్టర్స్. కరస్పాండింగ్ ఎస్టర్స్. సేమ్ ఈ అన్స్డెక్కర్ రియాక్షన్ మనం అయోడిన్తో చేస్తే కనుక మనకి ఏమొస్తుందమ్మా, ఎస్టర్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. ఎస్టర్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. సో ఈ విధంగా మనకి ఎస్టర్స్ ఫామ్ అవ్వకుండా ఉండాలి అంటే కనుక మన అయోడిన్తో చేసేటప్పుడు సమ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ అనేది యూజ్ చేయాలి. సో సేమ్ రియాక్షన్ RCOAC react with iodine. Silver salts of fatty acid react with iodine to produce alkyl iodide. ఆల్కైల్ అయోడైడ్ అనేది మనం ప్రొడ్యూస్ అవ్వాలి. అలా ప్రొడ్యూస్ అవ్వాలి అంటే కనుక ఇక్కడ మనం కార్బన్ టెట్రాక్లోరైడ్ ప్లేస్లో
lead tetraestate. ఓకేనా, LTC. ఈ లెడ్ టెట్రా ఎస్టేట్ అనే ఈ ఆక్సిడైజింగ్ ఏజెంట్ని యూజ్ చేస్తే కనుక మనకేమొస్తుందమ్మా, కరస్పాండింగ్ ఆల్కైల్ అయోడైడ్ అనేది వస్తుంది. ఓకే, సో ఇక్కడ ఈ అన్స్టేకర్ రియాక్షన్ యొక్క మెకానిజం. ఓకే, సిల్వర్ సాల్ట్స్ ఆర్ COO, అది సిల్వర్ సాల్ట్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్ తీసుకున్నామమ్మా. ఇట్ రియాక్ట్ విత్ బ్రోమిన్ టు గివ్స్ RCOO Br and AgBr. నౌ ఇక్కడ మన జరిగే మెకానిజం ఏంటంటే ఫ్రీ రాడికల్ మెకానిజం అనేది జరుగుతుంది. ఇక్కడ మనం జరిగే మెకానిజం ఫ్రీ రాడికల్ మెకానిజం RCOO Br. ఓకేనా, ఇది ఈ బాండ్ ఇలా స్ప్లిట్ అయితే కనుక RCO రాడికల్ ప్లస్ బ్రోమైడ్ రాడికల్, అంటే హోమోజీనియస్ క్లీవేజ్, అంటే బాండ్ ఈక్వల్గా స్ప్లిట్ అయితే కనుక మనకి రాడికల్స్ ఫామ్ అవుతాయి. బాండ్ ఈక్వల్గా స్ప్లిట్ అయితే కనుక మనకి రాడికల్స్ ఫామ్ అవుతాయి. ఓకేనమ్మా, సో ఈ RCOO రాడికల్ ఇట్ ఈస్ అన్స్టేబుల్. సో ఈ బాండ్ ఇక్కడ కూడా ఫ్రీ రాడికల్ కింద స్ప్లిట్ అయ్యి మనకి ఆల్కైల్ రాడికల్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇక్కడ ఈ బాండ్ బ్రేక్ అయ్యి మన ఫ్రీ రాడికల్స్ ఆల్కైల్ ఫ్రీ రాడికల్ ఇన్ ది సేమ్ వే కార్బన్ డైఆక్సైడ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ డబుల్ బాండ్ O Br. This compound you can take, it react with alkyl radical. ఇది మళ్ళీ రాడికల్ కింద ఫామ్ అయ్యి ఈ బ్రోమైడ్ రాడికల్ ఈ ఆల్కైల్ రాడికల్ కలిసి ఆల్కైల్ బ్రోమైడ్ అండ్ RCOOR రాడికల్. సో ఈ విధంగా మనకి ఆల్కైల్ హాలైడ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే స్టూడెంట్స్, రియాక్టివిటీ ఆర్డర్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్, సిల్వర్ సాల్ట్స్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్. ఈ రియాక్షన్ మనకి అన్స్టేకర్ రియాక్షన్ జరిగినప్పుడు ఈ రియాక్టివిటీ ఆర్డర్ ఎలా ఉంటుంది? రియాక్టివిటీ ఆర్డర్ so it is a primary silver salt is greater than primary, secondary is greater than tertiary. Reactivity order వచ్చేటప్పటికి primary is greater than, secondary is greater than tertiary. ఓకే, ఇక్కడ మన టెర్షరీ సిల్వర్ సాల్ట్స్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్ యూ కెన్ టేక్ మీన్స్ ఇట్ ఈస్ ప్రొడ్యూస్ కరస్పాండింగ్ ఆల్కీన్స్. సమ్ ఎగ్జాంపుల్స్ CH3, CH2, COOH. It is a carboxylic acid. It react with AgNO3, bromine in presence of carbon tetrachloride. So now you can proceed. We are ఇక్కడ రియాక్షన్ జరిగినప్పుడు మనకు ఏం ప్రొడ్యూస్ అవుతుందమ్మా? ఇథైల్ బ్రోమైడ్, కార్బన్ డైఆక్సైడ్ అండ్ సిల్వర్ బ్రోమైడ్. సో ఈ రెండు మిక్స్ అవడం వల్ల మనకి ఏమవుతుందమ్మా?
సిల్వర్ సాల్ట్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్ అని ఫామ్ అవుతుంది. ఆ సిల్వర్ సాల్ట్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్ బ్రోమిన్తో రియాక్ట్ అయ్యి మనకి ఏమవుతుందమ్మా, కరస్పాండింగ్ ఆల్కైల్ హ్యాలైడ్ ఆర్ ఇథైల్ బ్రోమైడ్ ఈస్ ఫార్మ్డ్. CH3 C CH3 CH3 C double bond O OAG. It is a tertiary. Here bromine in presence of carbon tetrachloride and heating. Tertiary silver salts of fatty acid react with bromine in presence of carbon tetrachloride at heating to produce corresponding alkenes. Corresponding alkane and carbon dioxide is produced. This is about reaction of silver salts of fatty acids. Okay students, next method is halide exchange method. The next method is halide exchange method. In this method, two types is present. One is Finkelstein reaction. Second one is Schwarz method. ఈ ఫ్రింకెల్స్టైన్ రియాక్షన్లో మనకి ఆల్కైల్ అయోడైడ్స్ అంటే హయ్యర్ ఆల్కైల్ అయోడైడ్స్ అంటే హెవీ మనకి అయోడిన్ సైజ్ లార్జర్గా ఉంటుంది. హయ్యర్ ఆల్కైల్ అయోడైడ్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తాం. అదే స్వార్ట్స్ మెథడ్ వచ్చేటప్పటికి స్మాలర్ ఆల్కైల్ అయోడైడ్స్ లైక్ ఫ్లోరైడ్స్. ఓకే, మన సైజులో ఫ్లోరిన్ చాలా చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి ఫ్లోరైడ్స్ అనేవి మనం చెక్ చేస్తాం, ప్రిపేర్ చేస్తాం. ఇక్కడ ఫస్ట్ ఫ్రింకెల్స్టైన్ రియాక్షన్ తీసుకుంటే కనుక ఇక్కడ ఆల్కైల్ అయోడైడ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. దేని నుంచమ్మా? ఇట్ ఈస్ ప్రిపేర్డ్ ఫ్రమ్ ఆల్కైల్ క్లోరైడ్స్ ఆర్ ఆల్కైల్ బ్రోమైడ్స్. ఆల్కైల్ క్లోరైడ్స్ ఆర్ ఆల్కైల్ బ్రోమైడ్స్ హీటెడ్ విత్ సోడియం అయోడైడ్ ఇన్ presence of acetone to produce alkyl iodides. Like alkyl chloride, you can take it react with sodium iodide in presence of acetone and heat. హీట్ చేసినప్పుడు మనకి ఏమొస్తుందమ్మా? యాలోజన్ ఎక్స్చేంజ్ అవుతుంది. ఇది ఇక్కడికి, ఇది ఇక్కడికి. Ri ఆల్కైల్ అయోడైడ్ అండ్ సోడియం క్లోరైడ్. సో ఈ విధంగా మనకి ఆల్కైల్ అయోడైడ్స్ అనేవి ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక ఈ ఆల్కైల్ అయోడైడ్లో అయోడైడ్ ఈజ్ ఏ గుడ్ లివింగ్ గ్రూప్. గుడ్ లివింగ్ గ్రూప్ అంటే ఇక్కడ లివ్ అయ్యి వేరే చోట సబ్స్టిట్యూట్ అవ్వడానికి ఇది బెస్ట్ న్యూక్లియోఫైల్ ఇన్ హాలోజన్స్. ఓకేనా? సో అటువంటిప్పుడు ఏం జరగాలి? బ్యాక్వర్డ్ రియాక్షన్ అనేది జరగాలి. సో ఇటువంటిప్పుడు ఏం జరగాలి? బ్యాక్వర్డ్ రియాక్షన్ అనేది జరగాలి. సో బ్యాక్వర్డ్ రియాక్షన్ జరగట్లా. సో బ్యాక్వర్డ్ రియాక్షన్ ఎందుకు జరగట్లా? ఇప్పుడు మనం NaF NaCl NaBr అండ్ NaI మనకి ఫస్ట్ ఇయర్లో పాజన్స్ రూల్స్ అని ఒక కెమికల్ బాండింగ్లో ఒక టాపిక్ మనకు తెలుసమ్మా. ఇక్కడ క్యాటయాన్ సేమ్, యానయాన్ సైజ్ పెరిగే కొద్దీ కోవలెంట్ నేచర్ ఇంక్రీజ్ అవుతుంది. అకార్డింగ్ టు పాజన్స్ రూల్స్ క్యాటయాన్ సైజ్ సేమ్గా ఉండి యానయాన్ సైజ్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ మనకి ఏమవుతుందమ్మా? కోవలెంట్ నేచర్ అనేది పెరుగుతుంది. సో ఇక్కడ వీటితో కంపేర్ చేస్తే కనుక సోడియం అయోడైడ్ ఈజ్ ఏ కోవలెంట్ క్యారెక్టర్, కోవలెంట్ కాంపౌండ్. సో ఇక్కడ ఆల్కైల్ క్లోరైడ్ కోవలెంటే, అదేవిధంగా సోడియం అయోడైడ్ కోవలెంటే. సో అందువల్ల ఈ రెండిట్లకి మధ్య రియాక్షన్ పాసిబుల్ జరిగి మనకి ఏం జరిగింది? ఆల్కైల్ అయోడైడ్ ఫామ్ అయింది. బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఇట్ ఈజ్ ఆర్గానిక్ కాంపౌండ్, ఇట్ ఈజ్ NaCl, ఇట్ ఈజ్ ఏ అయానిక్ కాంపౌండ్. సో అయానిక్ కాంపౌండ్ అగైన్
ఈ ఆర్గానిక్ కాంపౌండ్తో రియాక్షన్లో పార్టిసిపేట్ చేయడం చాలా చాలా తక్కువగా ఉంటుంది. సో ఇది ప్రెసిపిటేట్ కింద ఫామ్ అవుతుంది. సో అలా ఇది సాలిడ్ కింద ప్రెసిపిటేట్ అయిపోయి మనకి బ్యాక్వర్డ్ రియాక్షన్ అనేది జరగకుండా మనకు కావాల్సిన ఈ ఆల్కైల్ అయోడైడ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే కనుక CH3, CH2, Cl, it react with sodium iodide in presence of acetone and heat to produce ethyl iodide and NaCl. So this is the halogen exchange method. ఓకే స్టూడెంట్స్, ఈ మెథడ్లో మనం ఏం ప్రిపేర్ చేస్తున్నాం? ఓన్లీ ఆల్కైల్ అయోడైడ్స్ అనేవి ప్రిపేర్ చేయడం అనేది జరిగింది. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ మెథడ్ వచ్చేటికి స్వార్ట్స్ మెథడ్. ఇక్కడ మనం ఇప్పుడు వరకు చెప్పుకున్న మెథడ్స్లో స్టూడెంట్స్ ఆల్కైల్ ఫ్లోరైడ్ ఇప్పుడు వరకు ఒకసారి కూడా మనం ప్రిపేర్ చేయాలి. ఆల్కైల్ క్లోరైడ్స్ ఆర్ ఆల్కైల్ బ్రోమైడ్స్, ఓకేనా, రియాక్ట్ విత్ ఫ్లోరిన్ కంటైన్ సాల్ట్స్ like AgF, HD2F2, antimony chloride. ఇలా ఫ్లోరినేటింగ్ సబ్స్టెన్స్ తోటి రియాక్షన్ జరిగినప్పుడు మనకి ఏం ప్రొడ్యూస్ అవుతుందమ్మా? ఆల్కైల్ ఫ్లోరైడ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఆల్కైల్ ఫ్లోరైడ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. CH3, CH2, Br. ఇథైల్ బ్రోమైడ్ తీసుకున్నాం. It react with silver fluoride to produce ethyl fluoride and silver bromide. Ethyl fluoride and silver bromide. Okay, in the same way ethyl chloride తీసుకుంటే Hg2F2, Hg2F2. Here also ethyl fluoride and Hg2Cl2. Next CH3, CCl2, CH3 plus SbF3, antimony fluoride. It is 2,2 dichloropropane. So it is react with antimony fluoride to produce CH3, CF2, CH3 plus SbCl3. So it is a 2,2 dichloropropane. సో ఈ విధంగా మనం ఆల్కైల్ ఫ్లోరైడ్స్ అనేవి ప్రిపేర్ చేయొచ్చు. నెక్స్ట్ ఆల్కైల్ క్లోరైడ్ రియాక్ట్ విత్ KF టు ప్రొడ్యూస్ ఆల్కైల్ ఫ్లోరైడ్ అండ్ KCl. ఓకే స్టూడెంట్స్, ఈ రియాక్షన్లో ఏ స్మాల్ ప్రాబ్లమ్ ఈజ్ ప్రజెంట్. ఏంటంటే ఇది వచ్చేటప్పటికి ఆర్గానిక్ సబ్స్టెన్స్, ఇది వచ్చేటప్పటికి పోలార్ సబ్స్టెన్స్, దట్ మీన్స్ ఇన్ఆర్గానిక్. సో ఇవి రెండు రియాక్షన్లో పార్టిసిపేట్ చేసినప్పుడు చాలా చాలా తక్కువ, వితౌట్ ఎనీ కండిషన్స్ చాలా చాలా తక్కువ ఈల్డ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. లైక్
ఇట్ ఈజ్ ఏ ఆర్గానిక్ ఫేజ్ ఆల్కైల్ క్లోరైడ్. ఇక్కడ వచ్చేటప్పటికి ఇట్ ఈస్ పోలార్ ఆర్ ఇన్ఆర్గానిక్ KF. సో ఇక్కడ రియాక్షన్ అనేది వెరీ స్లైట్ అమౌంట్ ఈ ఫేజ్లో మాత్రమే మనకు జరుగుతుందమ్మా. రియాక్షన్ అనేది ఈ ఫేజ్లో మాత్రమే జరుగుతుంది. ఎందుకంటే ఈ ఫేజ్ వేరు, ఈ ఫేజ్ వేరు. ఈ రెండు ఫేజ్లు మనకి డిఫరెంట్ కాబట్టి వెరీ స్లైట్ అమౌంట్ అనేది జరుగుతుంది. సో అలాంటప్పుడు మనకి ఏం చేయాలి? ఇక్కడ ఈ రియాక్షన్లో ఈల్డ్ ఎక్కువ రావాలి అంటే కనుక ఫేజ్ ట్రాన్స్ఫర్ కెటాలిస్ట్ అనేదాన్ని యూజ్ చేయాలి. ఇక్కడ 18 crown 6. The structure is the catalyst structure. It is one of the cyclic kedramma. So it present total 18 atoms like 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18. Okay na? It is a crown shape undi. Next 6 means here 6 oxygen atoms are present. 6 means here 6 oxygen atoms are present. Okay. It is a cyclic ether. It is also organic substance. ఈ క్యాటలిస్ట్ ఎప్పుడైతే మనం తీసుకున్నామో ఇక్కడ ఉన్న ఈ పాజిటివ్ క్యాటయాన్ ఏం చేస్తుందంటే ఇక్కడ ఉన్న గ్యాప్లోకి ఫిల్ అవుతుంది. ఎప్పుడైతే గ్యాప్లోకి ఫిల్ అయిందో ఈ ఆక్సిజన్స్ వీటిని ఈ క్యాటయాన్ని బైండ్ చేస్తుంది. బైండ్ చేసి అది ఏం చేస్తుంది ఇటు ఆర్గానిక్, ఇది ఆర్గానిక్ సబ్స్టెన్సే కదా, ఆర్గానిక్ వైపుకి ట్రావెల్ చేస్తుంది. సో ఎప్పుడు మనకి ఎక్స్చేంజ్ అవ్వాల్సింది ఏంటి? ఈ యానయాన్స్ ఎక్స్చేంజ్ అవ్వాలి. మనకి యానయాన్స్ ఎక్స్చేంజ్ అయినప్పుడు మనకు కావాల్సిన ప్రోడక్ట్ అనేది వస్తుంది. బట్ ఇక్కడ క్యాటయాన్ ట్రావెల్ చేస్తుంది. సో అటువంటి రియాక్షన్ ఎలా జరుగుతుంది? మన క్యాటయాన్ వేర్ క్యాటయాన్ ఈజ్ ట్రావెల్, యానయాన్ ఈజ్ ఫాలోస్. అంటే ఇక్కడ మనకి పాజిటివ్ ఎప్పుడు కూడా నెగిటివ్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది కాబట్టి ఈ ఎప్పుడు కూడా నెక్స్ట్ ఈ పాజిటివ్తో పాటు ఈ నెగిటివ్ కూడా ట్రావెల్ అయ్యి ఇక్కడ మనకు కావాల్సిన ఆల్కైల్ ఫ్లోరైడ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో దిస్ ఇస్ అబౌట్ రియాక్షన్ విత్ KF. సో దీంతో మనకి స్వాడ్ మెథడ్ ఈజ్ ఓవర్. ఓకే, ఇవాళ నేను చెప్పిన ఏంటమ్మా 2 మెథడ్స్. వన్ ఈజ్ సిల్వర్ సాల్ట్స్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్ అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ హాలోజన్ ఎక్స్చేంజ్ మెథడ్. ఈ 2 మెథడ్స్లో కూడా ఆల్కైల్ హ్యాలైడ్స్ ఎలా ప్రిపేర్ చేయాలి అని చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ స్టూడెంట్స్.